అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సార్ సుమారు 13 గంటలు జర్నీ చేశారు వారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు. ఈ ప్రమాదం 7 అడుగుల గుంటలో జరిగింది కాబట్టి వారు ఉదయం చూశారు. స్థానికులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ సమాచారం ఆయన ఆ అర్ధరాత్రి సమయంలో ఎవరైనా చూసి కానీ ఉన్నట్టయితే హాస్పిటల్కి జాయిన్ చేసే అవకాశం ఉంటే బతికే ఛాన్స్ ఉంది కదా. డాక్టర్ గారు మాకు చెప్పడం ఏంటంటే ఇన్స్టెంట్గా డెత్ జరిగిందని చెప్పారు. అది వారు హై స్పీడ్లో వెహికల్ వస్తున్నారు, వారు అక్కడ జారిపడ్డము, ఆ బాడీ స్పీడ్గా వెళ్ళేసి అక్కడ స్టేషనరీ ఆబ్జెక్ట్ తగలడము, దానివల్ల హెడ్కి ఇంజరీ కావడము, ఇన్స్టెంట్గా చనిపోయారని డాక్టర్ గారు ఒపీనియన్లో మాకు చెప్పారు. ఇవన్నీ రెడీమేడ్ బాటిల్స్ అండి. అంటే అప్రాక్సిమేట్గా 950 రూపీస్ కొన్నారు. బుడ్వైజర్ మ్యాగ్నమ్ బీర్స్ 2, బకాడి జిన్, జైసాల్మర్ జిన్ 1 కొన్నారు. ఎక్కడ సవేరా లిక్కర్ మార్ట్లో కొన్నారండి. దెన్ శ్రీ ఆదిత్య వైన్స్ కోదాడలో బుడ్వైజర్ మ్యాగ్నమ్ బీర్స్ 2, రాయల్ ఛాలెంజ్ విస్కీ 1 తీసుకున్నారు. నెక్స్ట్ నిపుణ్ టానిక్ వైన్స్ లో బకాడి జిన్ 1 తీసుకున్నారు. అపార్ట్మెంట్ ఏమండి విజువల్స్ మాకు దొరకలేదు. కొంత ఫుటేజ్ ప్రస్తుతానికి మా దగ్గర ఉంది కానీ అది క్లియర్గా లేదు. బట్ కన్సంప్షన్ చేసినట్టు మనకు ఎవిడెన్స్ ఉంది. పర్సనల్ బిలాంగింగ్స్ అది ప్రస్తుతానికి మేము డిస్క్లోజ్ చేయలేమండి. వారి వైఫ్తో మాట్లాడిన విషయాలు వారు చెప్పింది మళ్ళీ మీకు డిస్క్లోజ్ చేస్తాం. రైట్, నెక్స్ట్. 42 CCTV ఫుటేజెస్ అంటే దాదాపు 400 నుంచి 500. అంటే ఇప్పుడు మనకి ట్రాక్ తెలిసిందండి. వారు హైదరాబాద్లో 11 o'clock బయలుదేరారు, ఈవినింగ్ 11:42 చనిపోయారు. సో ఎక్కడైతే వారు ట్రావెల్ చేస్తున్నారో ఆ ఏరియాలో ఉన్న CCTV ఫుటేజెస్ అన్నీ ఆ టైం అప్రాక్సిమేట్ ట్రావెల్ తీసుకుని అక్కడ ఉన్న CCTV ఫుటేజ్ అన్ని చూసుకోవడం జరిగింది. దాదాపు 400 to 600 CC ఫుటేజ్ మనం వెరిఫై చేశాము. అరౌండ్ 40 to 60 కెమెరాస్లో మనకు ఎవిడెన్స్ దొరికిందండి. సార్ చిన్న విషయం సార్, లాటాప్ బాటిల్స్ తీసుకున్నట్టు చూపిస్తుందో వచ్చింది. ఒక వ్యక్తి పొద్దున్న సాయంత్రం లాటాప్ బాటిల్ ఇంత జర్నీ చేయగలరు సార్? అంటే అది దట్ డిపెండ్స్ ఆన్ ద కండిషన్ ఆఫ్ ద డ్రైవర్. ఇప్పుడు కొత్తగా ఆల్కహాల్ తీసుకుంటే అది వారికి ఎక్కువ మత్తు కలగచ్చు. కానీ అందుకే మీకు హిస్టరీ చెప్పాను. లాస్ట్ మార్చిలో కూడా వారు ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు 2 సార్లు వైన్ షాప్కి వెళ్ళి వారు లిక్కర్ తీసుకున్నారు. అంటే వారికి ఇదివరకు కూడా అలవాటు ఉంది అని చెప్పేసి మనకు క్లియర్గా ఇండికేషన్ తెలుస్తాం. కాబట్టి ఆటోమేటిక్గా కొంత వారికి రెసిస్టెన్స్ కూడా డెవలప్ అయి ఉండొచ్చు. లిక్కర్ కన్జంప్షన్ చేసినా కూడా కంట్రోల్ చేసుకొని డ్రైవ్ చేసే ఉండొచ్చు. కానీ ఆ రోజు మీరు అబ్జర్వ్ చేస్తే 3 times ఈ కన్స్యూమ్డ్ లిక్కర్ అకార్డింగ్ టు ద ఎవిడెన్స్. అందువల్ల ఎక్కువసేపు జర్నీ చేయడం, ఆ రోజు ఎండ ఉండడము, అవన్నీ కంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు. ఆయన మందు కొట్టకూడదు, డ్రైవింగ్ చేసేటప్పుడు హెడ్లైట్ పోయినప్పుడు డ్రైవ్ చేయకూడదు అని తెలియకున్నారు కదా. అది వారు ఎందుకో అందరూ మనకు విట్నెస్ చెప్పిన ప్రకారం కూడా ఎక్కడ వారు వారించి రెస్ట్ తీసుకోండి, తర్వాత కొంచెంసేపు ఉండండి, ట్రీట్మెంట్ ఇస్తామంటే తప్ప కూడా వారు ఎవరికి కోఆపరేట్ చేయలేదండి. హరిగా ఉన్నారు. వెంటనే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పారామెడికల్ స్టాఫ్ వచ్చారు, వారు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేశారు. వారు అక్కడే ఆగిపోయేసి కొద్దిసేపు ట్రీట్మెంట్ తీసుకొని రెస్ట్ తీసుకెళ్ళొచ్చు. బట్ వినలేదు. నేను ఆల్ రైట్ అని చెప్పేసి వారు బయలుదేరి వచ్చేసారు. తర్వాత అక్కడ ఒకచోట పడిపోయారు. ఇక్కడ ఒక ఫుడ్ ప్లాజా దగ్గర పడిపోయారు. బస్సు కూడా వారికి మేజర్ యాక్సిడెంట్ మిస్ అయ్యారు. అక్కడ కూడా వారికి రెస్ట్ తీసుకునే అవకాశం ఉండేది. బట్ ఐఎమ్ ఆల్ రైట్ అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసారు. ఇప్పుడు రామవరపాడు రింగ్ దగ్గర SI స్టాఫ్ వారిస్తున్నారు, కొంచెంసేపు రెస్ట్ తీసుకొని పోండి, లాడ్జ్లో ఉండండి, మీరు తీసుకోండి అని SI గారు చెప్పారు. సరే అక్కడ ఉంటాడులే అని చెప్పేసి పక్కకి వెళ్ళి వచ్చే లోపల బండి స్టార్ట్ చేసుకొని వారు వచ్చేసారు. అంటే ఈ వాజ్ ఇన్ హరీ, త్వరగా ఏదో రీచ్ కావాలనే ఉద్దేశంలో వారు ట్రావెల్ చేస్తున్నట్టు మనకు అనిపించింది. అది మనం చెప్పలేము.
బట్ వారి వాజ్ ఇన్ హరీ, త్వరగా రీచ్ కావాలి డెస్టినేషన్ అనే ఉద్దేశంలో అనిపిస్తుంది. మద్యం డ్రైవ్ చేసిన వ్యక్తికి ఎంత పెద్ద వ్యక్తికి అయినా సరే కామన్ గా కేసులు వేస్తుంటారు. ఎస్ఐ గారు నేను డ్రైవ్ మద్యం చేపిస్తున్నాను ఇది కేసు అంటే అతను వీక్గా ఉన్నాడు, అతని కండిషన్ బాగాలేదు, ఎంతసేపు అతన్ని రెస్ట్ ఇద్దాము, కౌన్సిల్ చేద్దాము, కొద్దిసేపు ఆపుదామని ట్రై చేసి అక్కడే లాడ్జ్ తీసుకొని పడుకోబెడదాం, అతన్ని రెస్ట్ ఇద్దామనే ఉద్దేశంలో ట్రై చేశాడు. అతను కొద్దిసేపు ఉంటే బహుశా ఫైన్ కూడా వేసేసి సీజ్ చేసేవాడేమో ఇంకొద్దిసేపు ఉంటే, కానీ ఆ అవకాశం ఇవ్వకుండా టీ దాపించారు, తీసుకెళ్లి టీ దాపించి రికవర్ అవుతారేమో అని చూశారు. అంటే ఒక మానవతా దృక్పథంతో అక్కడ ఎస్ఐ గారు పనిచేయడం జరిగింది. అందువల్ల అది చేసి ఆపుదామనేసరికి వారు త్వరగా బయలుదేరి వచ్చేసారు. ఏదండి ఆయన తెలియదండి, ప్రవీణ్ గారని ఎవరికి తెలియదు. వాళ్ళందరూ ఆయన కూడా డిస్క్లోజ్ చేయలేదండి. ఆయన ఐడెంటిటీ డిస్క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే కూడా వారు హెల్మెట్ పెట్టుకున్నారు, గ్లాసెస్ పెట్టుకున్నారు, మాస్క్ వేసుకున్నారు. అంటే ఐడెంటిటీ వారు కన్సీల్ చేసుకుని వారు ట్రావెల్ చేస్తున్నారు. దాన్ని క్లియర్గా మనకు అబ్జర్వేషన్లో అన్నిట్లో వస్తాం. అటువంటిది ఏం లేదండి. అంటే మొదటి నుంచి కూడా వారు అంటే బహుశా త్వరగా వెళ్ళాలి డెస్టినేషన్ అనే ఉద్దేశంలో వారు బయలుదేరి ఉండొచ్చు. అది వారికే తెలుసు. ఎందుకంటే ఎటువంటి ఫోన్ కాల్స్ లేవు. వారి వైఫ్కి విజయవాడలో బయలుదేరుతున్నప్పుడు వారు ఫస్ట్ మిస్ కాల్ చేశారు. అంటే బిట్వీన్ రాంబరపాడు అండ్ విజయవాడ ఫోన్ చేస్తే ఎత్తలేదు. ఎత్తకుంటే వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశారు మరి వైఫ్, నాకు కూడా దొరకట్లేదు ఏమయ్యారు అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నారు. కానీ కొద్దిసేపటికే విజయవాడ దాటే టైంకే మళ్ళీ వీరే ఫోన్ చేశారు, నేను విజయవాడ దాటుతున్నానని చెప్పి పొడిగా మాట్లాడి పెట్టేశారు. సో వైఫ్ థాట్ ఇంకా అయిపోయింది వెళ్ళిపోతున్నారులే అని చెప్పేసి ఆమె కూడా పట్టించుకోలేదు. అదే చెప్పాను కదండి. ఇప్పుడు ఎందుకు 2 వీలర్ వాడారు అంటే వారు ఇక్కడ ఒక స్థలం కొనుగోలు చేశారు, అక్కడ వారు కాలేజ్ పెట్టాలని ట్రై చేస్తున్నారు. సో లోకల్గా వచ్చి ఇక్కడే వెహికల్ పెట్టుకొని ఎప్పుడు వచ్చినా కూడా వెహికల్తో తిరగచ్చు అని వారి ఉద్దేశం ఉండొచ్చు. అది ఇన్వెస్టిగేషన్లో ఏమి రివీల్ అయిందంటే హైదరాబాద్లో వారి ఫ్రెండ్ ఎవరైతే వారి క్లోజ్ అసోసియేట్ ఉన్నారో మోటార్ సైకిల్ రిపేర్ చేయడానికి వెళ్ళారు. వారు మోటార్ సైకిల్ రిపేర్ చేస్తే నేను రాజమండ్రికి మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాను అంటే, రాజమండ్రికి మోటార్ సైకిల్ వెళ్ళొద్దు, ట్రైన్లో పంపించి నువ్వు పో అని చెప్పి, అక్కడ అవసరం ఉంటుంది రాజమండ్రిలో మోటార్ సైకిల్తో అంటే ట్రైన్లో పంపించి నువ్వు పోవాయా అని చెప్తే కూడా వినకుండా వారు మోటార్ సైకిల్లో ట్రావెల్ చేశారు. ఓకే, అంటే ఇక్కడ లోకల్గా వారు మోటార్ సైకిల్ వాడడానికి అవసరం ఉందనే ఉద్దేశంలో మనకి ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్ వస్తూ ఉంది. సార్ ఇప్పుడు మొత్తం అందరూ చెప్పేది ఏంటంటే ఆ మాస్క్ హెల్మెట్ ఉన్నది ప్రవీణ్ గారు కాదు అనేది పెద్ద డిబేట్ బయట నడుస్తుంది సార్. కుటుంబ సభ్యులు ఆయన కన్ఫర్మ్ చేశారా లేదా? కుటుంబ సభ్యులు కాదు, మనం టెక్నికల్ అనాలిసిస్ చెప్పాం కదండి. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఆ గైట్, వారు నడుస్తున్న వ్యక్తి, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఫేషియల్ మ్యాచెస్ అన్నీ మనకు మ్యాచ్ అయినట్టుగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది, క్లియర్గా టెక్నికల్గా వచ్చింది. మాస్క్ హెల్మెట్ అనేది కుటుంబ సభ్యులు ఈజీగా ఫైండ్ చేస్తారు. నెక్స్ట్ ఆయన చేసే యూపీఐ పేమెంట్స్ లొకేషన్స్ అన్నీ కూడా టాలీ అయినట్టు రికార్డు. సోషల్ మీడియాలో చాలా మంది హత్య అని చెప్పి సోషల్ మీడియా చాలా యాక్టివ్ చేశారు. ఆ టైప్ ఆధారాలు ఉండడానికి ఏమైనా అవకాశం ఉందా? ఇప్పుడు అందుకేనండి, ఇప్పుడు మేము ఎవరైతే పోస్టులు పెట్టారో దాదాపు ఇది 2 వీక్స్ ఇన్వెస్టిగేషన్ జరిగింది, 14 రోజుల వరకు ఇన్వెస్టిగేషన్ జరిగింది. చాలామందికి నోటీసులు ఇచ్చాము, వచ్చారు, అడుగుతుంటే ఏం చెప్తున్నారు, సార్ మాకేం తెలుసు సార్ జనరల్గా మాట్లాడామని చెప్తున్నారు. ఎవరు కూడా ఏమాత్రం ఎవిడెన్స్ నిన్నటి వరకు కూడా ఇవ్వలేకపోయారు. సో అది వాళ్ళు ఏ ఉద్దేశంతో ఆవేదన చేశారనేది వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు మద్యం తాగేవాడు కొంతమంది చెప్పేది ఏంటంటే రకరకాల మిస్టేక్స్ తాగుబోతులు ఒకే బ్రాండ్ తాగుతూ వెళ్తారు. చూడండి, వారి అలవాటు ఎలా ఉందని మనం ఎలా చెప్పగలం చెప్పండి? వారి మద్యం సేవించే అలవాటు ప్యాటర్న్ ఉందని ఎలా చెప్పగలం చెప్పండి? చేశారండి అందరూ, వారి వైఫ్ని వారిని దాని గురించి ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. అవి ఎందుకు పర్సనల్ విషయాలు మనం ఎందుకు డిస్క్లోజ్ చేయాలి? ఇప్పుడు లెట్ ఇస్ మెయింటైన్ ద డిగ్నిటీ. సో దర్యాప్తు మీద వారు ఇంతవరకు ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదండి. మొన్న కూడా మీకు అందరికీ తెలిసి వచ్చారు, వారు పోలీసు మీద భరోసా ఉంది వారికి. ఈ ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ కూడా వారికి తెలియజేస్తాం. పిఎంఈ రిపోర్ట్ ఫైండింగ్స్ చెప్తామండి, రిపోర్ట్ ఎవరికి అందజేయడం జరగదు. ఓన్లీ కన్సర్న్ మేజిస్ట్రేట్స్కి, కోర్ట్స్కి మాత్రమే అది అందజేయడం జరుగుతుంది. అందుకే ఇవన్నీ ఎన్ని కేసులు
సార్ ఇప్పటివరకు ఎన్ని కేసులు పెట్టారు? 11 cases, sir. 11 కేసులు రిజిస్టర్ చేయడం జరిగిందండి. ఒకరిని అరెస్ట్ ఒకరిని అరెస్ట్ కూడా చేశాము, ఇద్దరికి నోటీసులు కూడా ఇచ్చాము. ఎవరైతే అబ్రాడ్ నుంచి మాట్లాడుతున్నారో అది కూడా ఎవరు మాట్లాడుతున్నారని వారిని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తున్నాము. లీగల్ మెజర్స్ ఏదైనా ఉంటే అది కూడా తీసుకొని వారిని ఇండియాకి రప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. దీని వెనకాల స్ప్రెడ్ చేసిన వెనకాల ఏమన్నా కోణాలు, కుట్ర కోణాలు అట్లాంటివి కూడా ఏమన్నా ఐడెంటిఫై చేశారు? అంటే చాలా రోజులు సీరియస్ గా సోషల్ మీడియా ఛానల్స్ లో కూడా అందరూ వచ్చి మాట్లాడారు. దీని వెనకాల ఏమన్నా ఇతరత్ర అది కూడా చూస్తామండి, ఇన్వెస్టిగేట్ చేస్తాము. సో కొంతమంది ఇంకా ఆందోళనలు ర్యాలీలు చేస్తున్నారు క్రైస్తవ సంఘం. ఏం చెప్పదలుచుకున్నారు? 2 రీపోస్ట్ వాటర్ విషయంలో కూడా చేయాలనేది కొంతమంది నుంచి వాదన ఉంది. దాంట్లో మీ దగ్గర వస్తారా, చేయిస్తారు? సార్ మీరు చూశారు ఇంత మెటికులర్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేసామో మీరు చూశారు కదా. చిన్న విషయాన్ని కూడా వదలకుండా ఇంత టెక్నాలజీని వాడి ప్రతి చోట మనము ప్రతి నిజాన్ని ట్రాన్స్పరెంట్గా మనము చేయడం జరిగింది. సో తర్వాత ఇంకోటి నేను అప్పీల్ చేయదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ఇంత డేటా ఎనాలిసిస్ చేసి ఇంత ట్రాన్స్పరెంట్గా మీకు అందరికీ ఫుటేజ్ చూపించాము, రిపోర్ట్స్ చూపించాము. కాబట్టి దయచేసి వారి మరణానికి స్పష్టమైన కారణము యాక్సిడెంట్లో చనిపోయారని తెలిసినందువల్ల దయచేసి వీరందరూ కూడా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వారి ఫ్యామిలీ మెంబర్స్ వారి ప్రైవసీని కూడా మనము గౌరవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని మరింత వివాదాస్పదం చేసి ఎవరిని ఇష్యూ చేయొద్దని కోరుతున్నాను. తర్వాత ఎవరైనా ఇంకా దీని మీద అనవసరమైనగా రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టి సిచ్యుయేషన్ని, కమ్యూనల్ సిచ్యుయేషన్ని డిస్టర్బ్ చేస్తే మాత్రము కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. ఎందుకంటే మేము ఆపర్చునిటీ ఇచ్చాం, దాదాపు 2 weeks టైం ఇచ్చాం. ఎవరు కావాలంటే వాళ్ళు వచ్చి ఎవిడెన్స్ ఇవ్వండి అని అప్పీల్ చేశాము. ఎవరు కూడా ఏం చెప్పలేకపోయారు. ఊరికే సోషల్ మీడియాలో కూర్చొని పోస్టులు పెట్టి కామెంట్స్ చేసి దానివల్ల ఎవరికి ఉపయోగం? ఇంత సైంటిఫిక్గా ఇన్వెస్టిగేట్ చేసి మేము కంక్లూడ్ చేస్తున్నప్పుడు దాంట్లో ఇంకా మళ్ళీ అనుమానాలకి తావేంటి చెప్పండి. దాదాపు 92 మంది విట్నెస్లను ఎగ్జామిన్ చేశామండి. డిపార్ట్మెంట్లుగా రోడ్డు ప్రమాదాలు కొత్త కాదు, హత్యలు కొత్త కాదు. ఇప్పుడైతే సీసీ ఫుటేజీలు, ఫోన్ కాల్స్, ట్రాపింగ్లు ఇవన్నీ వచ్చాయి. యాక్చువల్గా వాస్తవం ఏంటనేది డిపార్ట్మెంట్లుగా ఈ పాటికే ఎప్పటికో అన్నీ అర్థమైపోయాయి. కానీ డిస్ప్లే అంటే చెప్పడంలో ఎందుకు మీరు ఇంత తాత్సారం వహిస్తూ స్టెప్ టు స్టెప్గా అన్ని ఎందుకు? దీని వెనుక మీకు ఎవరో వెనకాల నుంచి ఒత్తిడి తెస్తూ మీరు ఇలాగే మాట్లాడాలి, ఇలాగే చెప్పాలి అనేది బయట జనరల్ టాక్. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీడియాలో వచ్చినట్టు తర్వాత ఎవరో మేము కంక్లూడ్ చేయాలన్నట్టు వారం రోజుల్లో 2 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ మేము కంక్లూడ్ చేయలేమండి. అల్టిమేట్లీ మేము ఆన్సరబుల్ టు ద ఎవ్రీబడి. ఓకే, ఏదైనా ఫైండింగ్ వచ్చినప్పుడు కాంక్రీట్గా చూసిన తర్వాతనే మనం చెప్పాలి, నిర్ధారించుకున్న తర్వాతనే చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోరెన్సిక్ అనాలిసిస్ రిపోర్ట్ వచ్చి మనకు 2-3 days అయింది. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ రిపోర్ట్ వచ్చింది, నిన్న మొన్న వచ్చింది. సో ఇవన్నీ బేరీజ్ వేసుకొని ఇమీడియట్గా మీకు ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా డిలే ఏమని చెప్పండి దీంట్లో? అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ అయిన 1 weekలోనే మీకు క్లియర్ ఫైండింగ్స్ ఇచ్చాం. నేను 29వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టి ఇన్వెస్టిగేషన్ ఈ విధంగా జరుగుతూ ఉంది, ఇది ఈ విధంగా సీసీటీవీ ఫుటేజ్లు ఈ విధంగా ఉన్నాయి, యాక్సిడెంట్ స్పాట్లో ఈ విధంగా స్లోగా వెళ్ళింది, పోస్ట్ మార్టం ప్రిలిమినరీ కాజ్ ఏమి ఇచ్చారు డాక్టర్స్ అని ప్రిలిమినరీ ఫైండింగ్స్, అప్పుడున్న ఫైండింగ్స్ మేము ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ గ్యాప్లో ఈ సైంటిఫిక్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ ఇవన్నీ చేసి కంక్లూడ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ టైం పడుతుంది మినిమం. మామూలుగా ఇన్వెస్టిగేషన్స్లో కొన్ని కేసెస్లో 6 days పట్టవచ్చు, గ్రేవ్ కేసెస్లో మాకు 90 days టైం లిమిట్ ఉంది. కానీ ఈ కేసు ఉన్న ప్రాధాన్యత ల్యాబ్స్ కూడా చాలా టైం తీసుకుంటాయి, ఇవన్నీ అనాలిసిస్ చేయడానికి చాలా టైం తీసుకుంటాయి. కానీ ఈ కేసులో ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా అందరూ దీనికి ప్రయారిటీ వచ్చి దీనికి చేయాలని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్సిడెంట్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనిషి చెత్త బండి పైన సమానంగా పడడం అనేది నేను మీకు చెప్పాను కదండి, సీన్ ఆఫ్ ఆఫెన్స్ అబ్జర్వేషన్ నేను చెప్పాను కదా. చూపించోయా బాబు, అది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ చూపించు, క్రైమ్ సీన్ అబ్జర్వేషన్ బై ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ చూపించు. 4 చూపించు, 4 నెక్స్ట్ ఫోటో ఇది చూడండి. ఇక్కడ రోడ్ కండిషన్ చూడండి ఎలా ఉంది. రోడ్ కండిషన్ మామూలుగానే మీరు వస్తుంటేనే 30-40లో వస్తుంటేనే మీ బండి స్లిప్పర్ అవుతుంది.
వారు 70 km/h ట్రావెల్ చేస్తున్నారు. అది చిమ్మ చీకటి, ఒక రైట్ సైడ్ ఇండికేటర్తోనే వారు ట్రావెల్ చేస్తున్నారు. ఇక్కడ స్లిప్ అయింది. అది రోడ్ అక్కడ కండిషన్, డిచ్ కండిషన్ చూడండి, అర్ధచంద్రాకారంలో ఉంది. అంటే వన్స్ ఇట్లా పడిన తర్వాత బండి ఏమవుతుంది, ఇలా వెళ్ళి ఇలా గాల్లో వెళ్ళి పడడానికి అవకాశం ఉందని వాళ్ళు ఫోరెన్సిక్స్ రిపోర్ట్స్ ఇచ్చారు, ఎక్స్పర్ట్స్ ఇచ్చారు. అందుకే మీరు బండి వచ్చి వారి మీద పడింది. క్లోజప్లో ఒక ఫోటో చూపించారు సార్ లాస్ట్ ప్రెస్ మీట్, కింద ఆయన ఉండగా పైన బండి. అదే అవన్నీ చూపించలేదు, ఎందుకు చూపించలేదని జూమ్ చేయమ్మా, ఆ ఫోటో చేయి, ఆ ఫోటో చూడండి. ఇది రైట్ సైడ్ ఆఫ్ ది బండి అంతా మొదటి మనిషి ఉన్నారు. చూడండి ఎలా పడింది చూడండి. అంటే డిచ్లో ఇలా వెళ్ళి వెహికల్ ఇంకా తిరిగి పడిపోయింది. అతను ముందు పడిపోయాడు, లైట్ వెయిట్ కాబట్టి తర్వాత బండి వచ్చి మీద పడింది. అంటే ఇప్పుడు వారు జారిపడ్డారండి. 70 km/h వారు ట్రావెల్ చేస్తున్నారు. ఇప్పుడు వారు ఇట్లా జారిపడ్డారు. ఆ టైంలో చెదిరిపోతుంది కదండి వెహికల్, కలదలు ఎలా ఉంటాయి ముఖం మీద, పక్కకు పడిపోతాయి కదా. అటువంటిది ఏం లేదండి, లేదు అటువంటిది అంత ఫాల్స్ 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 ఫాల్స్. బ్లడ్ స్టెయిన్ అండి. ఓకే, సో సైంటిఫిక్ గా మీకు అందరికి డీటెయిల్ గా అంటే ఇప్పుడు ఇటువంటి యాక్సిడెంట్స్ జరిగి ఉంటాయండి, కానీ ఎటువంటి అనుమానాలు లేకుంటే రొటీన్గా జరిగిపోతాయి. కానీ ఈ విషయంలో అనుమానాలు రేవెత్తారు, వివాదం సృష్టించడానికి ట్రై చేశారు. అందుకని ఇంత ఇన్డెప్త్ అనాలిసిస్ చేయాల్సి వచ్చింది. ఇంత టెక్నాలజీ వాడేమా, లేటెస్ట్ అవైలబుల్ టెక్నాలజీ. ఈ రోజుతో దయచేసి దర్యాప్తు పూర్తయింది. ఇంతటితో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టవలసిన నేను కోరుతున్నాను, మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. వారి ఫ్యామిలీ మెంబర్స్ ప్రైవసీని మనము గౌరవించాలి. అనవసరంగా రాద్ధాంతం చేసి వారిని ఇబ్బంది పెట్టకూడదు. సొసైటీలో కూడా అనవసరమైన టెన్షన్స్ రేకెత్తించకూడదు. దీని తర్వాత కూడా ఎవరైనా వివాదం చేయడానికి ట్రై చేస్తే వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఒక్క నిమిషం అండి, ఈ ఇన్వెస్టిగేషన్ కూర్చోండి అమ్మా, రండి కూర్చోండి. నేను ప్రత్యేకంగా అభినందించాలి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ గారు, దేవకుమార్ గారు, శ్రీకాంత్ గారు, తర్వాత ఇన్స్పెక్టర్స్ నాయక్, ఉమామహేశ్వరరావు, వారి సిబ్బంది, మనోహర్, కిషోర్, పెద్ద కిషోర్, వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడ్డారు. ఈ ఇన్వెస్టిగేషన్ మీద చాలా అయ్యప్పరెడ్డి టెక్నికల్ ఎస్ఐ వీరందరూ ఎంతో కష్టపడ్డారు. ఇన్ని సీసీ కెమెరాస్, ఇంత సైంటిఫిక్గా కేసుని ఎస్టాబ్లిష్ చేయడం అనేది నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ టీం డెడికేషన్కి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. వారందరినీ పర్సనల్గా మరీ అభినందిస్తూ మీరు కూడా వారి కృషిని అభినందించవలసిందిగా నేను కోరుతున్నానండి. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ఏంటో పోలీసులు తేల్చేశారు, చాలా స్పష్టంగా చెప్పారు. ప్రవీణ్ పగడాల గత నెల 24వ తారీఖున ఆయన మరణించిన స్థితిలో కనిపించారు. అప్పటి నుంచి ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అయితే పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేశామని చెప్పారు. ఉదయం 11 గంటలకు ఆయన నివాసం దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత రాత్రి 11:40 ప్రవీణ్ పగడాల మరణించిన స్థితిలో కనిపించేంత వరకు ఉన్న వీడియో ఫుటేజ్ అంతటినీ కూడా సేకరించారు పోలీసులు. ఆ వీడియో ఫుటేజ్ అంతా కూడా చెప్తున్నారు. ప్రవీణ్ పగడాల లిక్కర్ తీసుకున్నారు అని పోస్ట్మార్టం రిపోర్ట్లోనూ FSL రిపోర్ట్లోనూ చాలా స్పష్టంగా
తేలింది అని చెప్తున్నారు. ఎక్కడెక్కడ ఆయన మద్యం షాపులకు వెళ్లారు అనే వివరాలను కూడా చూపించారు. 3 చోట్ల ప్రవీణ్ పగడాల మద్యం షాపులకు వెళ్లారు అని చెప్తున్నారు. ఇప్పటివరకు ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి అని అనుకుంటూ ఉన్నాం, కానీ ఆయన ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి కాదు, ప్రవీణ్ పగడాల అనే పోలీసులు చెప్తున్నారు. ఇంటి దగ్గర బయలుదేరి ఈసీఆర్కి దగ్గరలో ఉంటుంది. ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి ఆయన రాత్రి ప్రమాదానికి గురయ్యేంత వరకు ఉన్న వీడియో ఫుటేజ్ అంతా కూడా ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆయన ఇంటి దగ్గర బయలుదేరుతున్నప్పటి దృశ్యాలవి నేరేడ్మెట్ క్రాస్ రోడ్స్ దగ్గరలో ఉంటుంది అని చెప్తున్నారు. అక్కడ నుంచి ఏ నిమిషానికి ఏ సమయానికి ఎక్కడ ఆయన ఏ రోడ్ని పాస్ చేశారు, ఏ ఏరియాని ఆయన పాస్ చేసి వెళ్ళారు అని. మొదటి ప్రమాదం ఎక్కడ జరిగింది అనే వివరాలను కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మొదటి ప్రమాదం జరిగిన చోట లారీని గుద్దిన చోట, జగ్గేపేటలో లారీని గుద్దిన చోట మొదటి ప్రమాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత కేసర్ అటోల్ ప్లాజా దగ్గర మరోసారి ప్రమాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత కొంతమూరు దగ్గర మరో ప్రమాదం చోటు చేసుకుందని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నదే మొదటిసారి చోటు చేసుకున్న ప్రమాదం. లారీని గుద్దబోయారు. ఆ తర్వాత వెనుకొచ్చిన బస్సు డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో ఆయన ఆ క్షణం పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు అని. అయితే ఆయన ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి కాదు, ప్రవీణ్ పగడాలానే అని చెప్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లోను ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లోను ఆయన్ని చంపారు అనటానికి, హత్య అనటానికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. మొత్తం ఈ కేసులో, ఈ మరణంలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి కాబట్టి ప్రతి సీసీ ఫుటేజ్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించాం. ఆయన ట్రావెల్ ట్రాక్ అంతా కూడా తీసామని చెప్తున్నారు. అంతేకాదు ఆయన గతంలో కూడా మద్యం షాపులో మద్యాన్ని కొనుగోలు చేసిన యూపీఐ రిసిప్ట్స్ని కూడా తీసామని చెప్తున్నారు. గతంలో కూడా ఆయన మద్యాన్ని కొనుగోలు చేశారు, ఏ షాప్లో మద్యాన్ని కొనుగోలు చేశారు అనే వివరాలు కూడా, అంటే ఇప్పుడే మద్యాన్ని కొనుగోలు చేశారా, గతంలో కూడా మద్యాన్ని కొనుగోలు చేశారా అనే విషయం గురించి కూడా వివరాలు సేకరించామని. కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడాము అని చెప్తున్నారు. కుటుంబ సభ్యులకు మా ఇన్వెస్టిగేషన్ పైన నమ్మకం ఉంది అని చెప్పారన్నారు. అంతేకాదు కుటుంబ సభ్యులతో ఇంకా చాలా వివరాలు మాట్లాడారు, కానీ అవి ఈ సమయంలో ఇక్కడ డిస్కస్ చేయాలనుకోవట్లేదు, ఇప్పుడు వాటి గురించి బయట పెట్టాలనుకోవడం లేదని కూడా చెప్పారు. సో కుటుంబ సభ్యులతో ఏం మాట్లాడారు అనే వివరాలను ఇన్డెప్త్గా వెల్లడించలేదు. కానీ ప్రవీణ్ పగడాల మరణానికి కారణం మాత్రం ఆయన తాగి బుల్లెట్ను నడపడం ద్వారా రాత్రి కొంతమూరు దగ్గర ఆయన ప్రమాదానికి గురయ్యారు అనే పోలీసులు చెబుతూ ఉన్నారు. అయితే ఇప్పటికే మనం చూసాం, అటు కేఏ పాల్ కానీ కొంతమంది పాస్టర్స్ కానీ అందరూ కూడా ప్రవీణ్ పగడాల మరణం పైన పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము రియాక్ట్ అవుతాం, అవసరమైతే రీపోస్ట్ మార్టానికి కూడా మేము అడుగుతాము అని చెప్తూ ఉన్నారు. మాజీ ఎంపీ హర్ష్ కుమార్ కూడా అదే విషయం గురించి మాట్లాడారు. అందుకని పోలీసులు చెప్తున్నారు, ఎవరెవరికైతే అనుమానాలు ఉన్నాయి ఇది హత్య అని అంటూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపించాం, వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలను ఉంటే ఇస్తారు అని. 10 రోజుల వ్యవధిలో కూడా ఎటువంటి ఆధారాలను ఇవ్వలేకపోయారు, కేవలం అనుమానాలు మాత్రమే వ్యక్తం చేశారు. వాళ్ళు వెల్లడించిన సహేతుకమైన అనుమానాలన్నిటినీ కూడా మేము కన్స్ట్రక్టివ్గా, సహేతుకంగా, టెక్నికల్గా అనాలిసిస్ చేశాము, వాటన్నిటిని కూడా తీసుకున్నాము. కానీ ఎక్కడా కూడా ఇది హత్య అనటానికి అనుమానమే లేదు అని చెప్తున్నారు. ఇది కేవలం ప్రమాదం ద్వారా జరిగిన మరణమే అని చెప్తున్నారు. పైగా బైక్ ఆ పొజిషన్లో ఎలా పడింది అన్న దాని గురించి కూడా కొంత వివరణ ఇచ్చారు. అక్కడ రాళ్ళు ఉన్నాయి, ఆ రాళ్లపై నుంచి బైక్ స్కిడ్ అయ్యి ఆ తర్వాత పాస్టర్ ముందుగా పడిపోయారు ప్రవీణ్, ఆ తర్వాత బైక్ ఆయన పైన వచ్చి తిరుగుతూ వచ్చి పడింది కాబట్టే ఆ పొజిషన్లో పడింది అనే విషయాన్ని కూడా చెబుతూ ఉన్నారు. సో ఇప్పుడు కేఏ పాల్ మిగిలిన ఎవరైతే హర్ష్ కుమార్ ఎవరైతే అనుమానాలు వ్యక్తం చేస్తారో వాళ్ళు ఇంకేదైనా అనుమానాలు వ్యక్తం చేస్తారా చూడాలి. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మీ దగ్గర ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ బాక్స్లో తెలియజేయచ్చు. అండ్ ఈ రిపోర్ట్ పైన ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది, దీనిపైన మనం మరికొద్దిసేపట్లో పాస్టర్స్తో కూడా మాట్లాడదాం, ఏమన్నా డౌట్స్ ఉన్నాయనే వివరాల గురించి. అలాగే మాజీ అడిషనల్ డీజీపీతో కూడా మాట్లాడదాం వచ్చినటువంటి ఈ రిపోర్ట్ పైన ఆయన అభిప్రాయం ఏంటి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.